నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేటటువంటి వాటిలో కీలకమైంది రవాణా వ్యవస్థ. తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యేది కూడా ఇదే వ్యవస్థ. అంటే ఆ వ్యవస్థ నుంచి ఆదాయం అయితే ఎక్కువ ప్రభుత్వం తీసుకుంటుంది, కానీ ఆ వ్యవస్థకు సంబంధించి సరైనటువంటి సదుపాయాలు కల్పించదు. మనం గమనించండి, రద్దీగా ఉండే రోడ్లు, ముఖ్యంగా ప్రభుత్వానికి ఆదాయం తెచ్చేటువంటి సుబాబులు, ఇసుక, అలాగే పళ్ళు, లేకపోతే క్రషర్స్ ఉండే ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో రాష్ట్రీయంగా అంతర్గత లేదా జిల్లాలో అంతర్గతంగా అవి రద్దీగా ఉండే రోడ్లని తెలిసినా, వాటిని ఎప్పటికప్పుడు నిర్వహించాలని తెలిసినా పట్టించుకో. ప్రస్తుతానికి నేను ఎన్టీఆర్ జిల్లా గురించి చెప్తాను. ఎన్టీఆర్ జిల్లాలో ఇంచుమించు దశాబ్దన్నర పైగానే కీలకమైన రోడ్లన్నీ పాడైపోయాయి. ఎప్పటికప్పుడు అవి పటిష్టమైన రోడ్లు వేయటానికి బదులు సాధారణ నిర్వహణ చేసి వదిలేస్తారు. ఉదాహరణకి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు, అంటే సాధారణ ప్రయాణాలకు వెళ్ళేవాళ్ళు లేదా రవాణా ప్రయోజనాలకు ఉపయోగించుకునేవాళ్ళు విజయవాడ నగరంలోకి వెళ్లకుండానే మైలవరం మీదుగా నూజివీడు వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ రోడ్డు నాకు తెలిసి దశాబ్దన్నర కాలంగా అసలు అభివృద్ధికే నోచుకోలేదు. ఎక్కడ పడితే అక్కడ గుంటలు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోడ్డులో కొంతవరకు, అంటే మైలవరం వరకు కొంచెం మంచి దారి ఉన్న, మైలవరం నుంచి నూజివీడు వరకు అసలు దారి బాగోదు. ఇది 15 ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కరించాలి. అట్లాగే చంద్రలపాడు మండలం నుంచి ఇతర ప్రాంతాలకి వెళ్ళేటువంటి రోడ్డు, ఇటు విజయవాడకు కూడా షార్ట్ కట్ రోడ్డు ఉంది. ఆ చంద్రలపాడు మండలం నుంచి ఇటు నందిగామ వైపు ఉంది. ఈ రోడ్డులు కూడా అధ్వానంగా తయారై ఉన్నాయి. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నది. అట్లాగే ఇతర జిల్లాల్లో కూడా గమనించాను, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంటలు పడి ఉంటాయి. నాకేంటో అర్థం కాలేదు. గత ప్రభుత్వంలో కూడా అదిగో ఇంత కేటాయించాం, అయిపోయినాయి అని చూస్తే గుంటలు ఇంకా పెరిగాయి. ఈ ప్రభుత్వంలో మొన్న టెండర్లు పిలిచారు, ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతాయో తెలియదు. ఇక కృష్ణా జిల్లాలో గుడివాడ మచిలీపట్నం రోడ్డు ఈ మధ్య కొంచెం మోక్షానికి నోచుకున్న